వందే మాతరం పాడడానికి ఇబ్బందికరంగా ఉంది. మేము పాడము అనేసి ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో పాడమనేసి బైకాట్ గూడా జేయడం జరిగింది సార్. అంటే దానిపైన మీరేమంటారు? బాబు, మీరు నిన్న కేరళ లోపల ఆయన సతీష్ అని కాంగ్రెస్ గెలిచింది, హ్మ్. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అక్కడ వందే మాత్రం పాడిండ్రు కదా. మీరు అందరు చూడండి, రాహుల్, ప్రియాంక, అంటే గవర్నర్ గారు, ఈవెన్ గవర్నర్ గన్మ్యాన్ కూడా వాడిండు, అందరు వాడిండ్రు. అవునా? ఎందుకు వాడిండ్రు? మరి ఇక్కడ అసెంబ్లీ లోపల కూడా వందే మాత్రం జనగణమన ఉంటుంది. అవును. గవర్నర్ గారు ఏ కార్యక్రమం అయినా కూడా వందే మాత్రం జనగణమన వాడతారు. మరి వాళ్ళ నలుగురు పాడకుండా పోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి నాకు జవాబు. తీసుకోవాలి. అదే ఎందుకు కదా. తీసుకుంటలేరు? खाना खाते भारत का, गाना गाते పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కా, और భారతదేశాన్ని మతతత్వ రాజ్యంగా చేయాలి. వాళ్ళ లోపల ఆ మైండ్ సెట్ ఆ విధంగా ఫిక్స్ అయిందన్నమాట. మరి దాని మీద యాక్షన్ మరి సుప్రీంకోర్టు తీసుకుంటుందా, మన గౌరవనీయమైన గవర్నర్ గారు తీసుకుంటారా, ప్రధానమంత్రి గారు తీసుకుంటారా, రాష్ట్రపతి గారు తీసుకుంటారా? వాళ్ళ విజ్ఞత